శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను, విడువక నీడల కృప చూపుతున్నాను. బైబిల్ గ్రంథం అంతా కూడా చాలా మంది ఏం చెప్తారంటే ఇట్స్ ఏ లవ్ లెటర్ విచ్ ఇస్ రిటన్ బై గాడ్ టు హ్యుమానిటీ. మానవాళి కోసం దేవుని చేత రాయబడినటువంటి ఒక ప్రేమ లేఖ. ఇది అందరికీ వచ్చిందా? అంటే అందరు చదువుతున్నారు, బైబిల్ చదువుతున్నారా? ఈ రోజు మార్నింగ్ బైబిల్ చదివారా? ఎంతమంది చదివారు? హానెస్ట్ గా చేతి పెట్టండి. సో ఇది ఈ పరిశుద్ధ గ్రంథమును చాలా మంది చాలా రకాలుగా పోలుస్తారు. అయితే ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది దేవుని చేత రాయబడినటువంటి ప్రేమ లేఖ అన్నమాట. నన్ను ఎవరు ప్రేమించడం లేదు, నేను నీలో ప్రేమ గురించి కాదు. సో నాకు ఎవరు ప్రేమ దొరకట్లేదు, పేరెంట్స్ ప్రేమ లేదంటే సిబ్లింగ్స్ ప్రేమ, ఎవరు ఫ్రెండ్స్ దొరకట్లేదంటే ప్లీజ్ రీడ్ యువర్ బైబిల్. దెర్ ఇస్ ఎ లవ్ దట్ వెయిట్స్ ఫర్ యు. నీ కోసం వేచి ఉండే ఒక ప్రేమ ఉందన్నమాట. దేవుని చేత రాయబడినటువంటి ప్రేమ లేఖ మనకు ఇవ్వబడింది. ఇంకా చాలా మంది చాలా రకాలుగా దేవుని ప్రేమ గురించి చెప్తారు. ఎలాగంటే సముద్రం, ఆకాశం అంతా కూడా ఒక పుస్తకం చేసి సముద్రంలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్న నీటిని అంతటిని, ఆ సముద్రం అంతటిని కూడా ఒక స్థిర ఇంకుతో మనం నింపి దేవుని ప్రేమ గురించి వర్ణించడం మొదలు పెట్టినా అది సరిపోదన్నమాట. దేవుని ప్రేమను అర్థం చేసుకోవడం ఇట్స్ ఇంపాసిబుల్, ఇట్స్ బియాండ్ అవర్ కాంప్రహెన్షన్ అన్నమాట. మన బుద్ధికి మన జ్ఞానానికి మించినది. మనం ఏమనుకుంటామంటే దేవుని ప్రేమించాడు కాబట్టి ఈ భూమి మీదకి వచ్చాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి వెళ్ళిపోయాడు, మళ్ళా వస్తాడు. అది మనకి చెప్పబడింది. కానీ ఒక మనిషిగా మనం అర్థం చేసుకోలేని ఈ భూమి మీద ఏదైనా ఉంది అంటే అది కేవలం దేవుని ప్రేమ అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యంలో ఒక చదివితే అక్కడ చాలా శ్రేష్టమైన ఒక మాట రాసి ఉంది అనమాట. దయచేసి దేవుడు మన ఎడల తన ప్రేమ మన ఎడల వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయింది. మంచి వాడి కోసం ఎవరైనా సరే ఏదైనా చేశారని దాంట్లో అర్థం ఉండదు. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే మనం ఇంకను పాపులమై ఉండగానే మనం ఆయన్ని ప్రేమించక ముందే, ఆయన సన్నిధికి వచ్చి హల్లెలూయా ప్రైజ్ లో థ్యాంక్ యూ జీసస్ అని చెప్పక ముందే ఆయన మనల్ని ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడంటే ఎవరో క్వశ్చన్ కి ఆన్సర్ చేయలేరు అన్నమాట. దేవుడు నన్ను ఎందుకు ప్రేమించాడు, నన్నే ఎందుకు ప్రేమించాడు, ఎవరు చెప్పలేరు అన్నమాట. మనం ఇంకనూ పాపులమై ఉండగానే, యేసు ప్రభువుని తెలుసుకోకుండా అన్యజనులుగా ఉండగానే ఆయన మనల్ని ప్రేమించాడు.